విద్యార్థులందరికీ ఈనాడు మన చిల్పూర్ మండలం ₹1,92,00,000 వ్యయంతో అసంపూర్తి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మీ కళాశాల మీ కేజీబీవీ అది పైన పెట్టండి. ఒక చైర్ తీసుకొని ₹100 వ్యయంతో ఈ కేజీబీవీలో అడిషనల్ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ అడిషనల్ ఫ్లోర్ కానీ క్లాస్ రూమ్స్ కానీ కాంపౌండ్ వాల్తో పాటు లెవెలింగ్ కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంగా మనము ఆ పనులన్నింటికీ ఒకేసారి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రిన్సిపల్ గారికి, మీ కోఆర్డినేటర్ గారికి, ఉపాధ్యాయులందరికీ ఒక విషయం తెలియాలి. 2017లో మనం రాజవరం కేజీబీవీకి మంజూరు తెచ్చుకున్నాం. ఆనాడున్న ప్రభుత్వము నూతన జిల్లాలు, నూతన రెవెన్యూ డివిజన్స్, నూతన మండలాలు ఏర్పాటు చేసిన సందర్భంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చిలిపూర్ మండలము, వేలేరు మండలము కొత్తగా ఏర్పడ్డాయి. అయితే ఈ 2 మండలాలలో కూడా కేజీబీవీలు లేవని ఆలోచించి ఆనాటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా 2017లో ఆనాటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఈ రాజవరం కేజీబీవీ మంజూరు ఇచ్చింది నేనే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. ఈ రాజవరం టు వేలేరుకు, రాజవరం వేలేరు 2 కేజీబీవీలకు మంజూరు ఇచ్చి ఈ 2 కేజీబీవీల నిర్మాణానికి కూడా ఆ రోజే నిధులు కూడా ఇచ్చి పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత మన కేజీబీవీలలో కానీ, మన మోడల్ స్కూల్స్లలో కానీ, లేదా మన నియోజకవర్గంలో ఉన్న విద్యారంగంలో కానీ ఏ రకమైన అభివృద్ధిని కానీ, ప్రగతిని కానీ మనం సాధించలేకపోయినాం. నేను మళ్ళీ 2023 డిసెంబర్లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 మార్చిలో, ఏప్రిల్లో నేను కేజీబీవీకి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను ఇక్కడికి. అప్పుడు వేరే ప్రిన్సిపాల్ గారు ఉండరి, నాతో పాటు ఆ రోజు ఈగా ఉన్న వారు కూడా వచ్చారు. అప్పుడు మేము ఇదంతా తిరిగి చూసాం. కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్స్ లేవు, బాత్రూమ్స్ సరిగా లేవు. తర్వాత అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇన్కంప్లీట్గా ఉన్నది. ఏ రకమైన సదుపాయాలు లేక ఏదో వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టినట్టుగా అనిపించింది. తక్షణమే నేను మన ఇంజనీరింగ్ అధికారులకు చెప్పి మీరు ఇమీడియట్గా ఎస్టిమేట్ చేయండి అని వారిని అడిగి, వారి ఎస్టిమేట్ వేసిన పిదప ఇవాళ ₹1,92,00,000 మంజూరు కూడా తీసుకువచ్చి ఈరోజు శంకుస్థాపన మనం చేసుకున్నామని చెప్పి